మార్చ్ అయిపోలేదు, ఎండలు మాత్రం మే నెలలో కొట్టినంత తీవ్రంగా దంచి కొడుతున్నాయి. ఉదయం 10 దాటక ముందే భానుడి భగభగ కాకరేపుతుంది. రికార్డ్ స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే జూన్ నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు జనం. నార్త్ టు సౌత్ ఏ రాష్ట్రమైనా ప్రాంతమైనా భానుడి ప్రతాపానికి హడలెత్తిపోతుంది. సూర్య ప్రతాపం జనాలకు చుక్కలు చూపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత ఈసారి మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ నెల స్టార్ట్ కాకముందే ఎండల తీవ్రత మే నెలలో ఉన్నట్లుంది. ఇవేం ఎండలురా బాబు అనుకునేలా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండవేడిమి తగ్గడం లేదు. సాయంత్రం తర్వాత ఎండ తగ్గినా ఉక్కపోత హీటెక్కిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. గత 4 ఏళ్లలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి 4 డిగ్రీలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. ఢిల్లీలో 37 నుంచి 40 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఎల్ నీనో ప్రభావంతో ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వేసవి కాలంలో భానుడి భగభగలు తగ్గకపోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్ నీనో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్లో ఉండాల్సిన ఎండలు మార్చి చివరి వారంలోనే నమోదవుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభం కాకముందే 40 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఎండలు కొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండలతో అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాలు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేశాయి. దేశం మొత్తం ఎట్లున్నా తెలంగాణలో మాత్రం ఎండలు డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. సలసల మండే ఎండలు జనాలను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరో 4 రోజులకు వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ హడలెత్తిస్తోంది. ఏకంగా పలు జిల్లాలను ఎల్లో అలర్ట్లో చేర్చింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజులు అయితే జనాలకు నిప్పులే అని హెచ్చరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గత 48 గంటల నుంచి మనకు ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి 40 నుంచి 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అలాగే దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా 39 నుంచి 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదవుతూ. మార్చి 31న పలు జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. ఏప్రిల్ 1 రోజు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 2, 3న కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పలు చోట్ల వడగాల్పులు వీస్తాయని, రాబోయే 3 రోజులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అలర్ట్ ఇచ్చింది ఐఎండీ.